రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. అందరికీ శుభోదయం. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మార్నింగ్ గుడికి వచ్చేసానండి. ఇదిగోండి హోమం జరుగుతోంది, ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జయంతి కదా. ఫస్ట్ స్వామివారికి పూజ చేసేసుకొని హోమం చేసి తర్వాత అన్ని కార్యక్రమాలు 1 by 1 గుడిలో చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. మీకు అదంతా షూట్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఓం శ్రీ హనుమతే నమః. ఈరోజు హనుమాన్ జయంతి అంటే స్వామివారి పుట్టినరోజు అనమాట. పుట్టినరోజు అండ్ హనుమాన్ విజయ జయంతి అని ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఈరోజే కదండి హనుమాన్జీ అంజనాదేవి అమ్మవారికి జన్మించిన పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి. రోజు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. స్వామివారి పంచామృత అభిషేకంలో నేను పార్టిసిపేట్ చేయగలిగాను. చాలా బాగా పూజ జరిగిందండి. ఆ తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన వడమాల, తమలపాకు మాల, అర్చన కోసం తమలపాకులు అన్నీ సిద్ధం చేశారు. ఇంకా నైవేద్యాలు కూడా స్వామికి సమర్పించాము. పూజ చాలా బాగా జరిగిందండి. హనుమాన్ చాలీసా కొందరు అనుకుంటారు కదా, ఏవైనా ఆబ్స్టకల్స్ ఉన్నా, జాబ్ ఇష్యూస్ ఉన్నా హనుమాన్ చాలీసా ఒక 11 days 11 times ఎవ్రీ ట్యూస్డే బ్రహ్మముహూర్తంలో లేచి పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది. మనం కూడా వీక్లో ఒక్కసారైనా హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా మంచిదట. హనుమాన్జీ ఈజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ రామ అండి. హనుమాన్ అంటేనే స్ట్రెంగ్త్ అండ్ లాయల్టీ. హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత లాస్ట్లో చాలామంది బజరంగ్ బాన్ అన్నది కూడా చదువుకుంటారండి. అది కూడా చాలా పవర్ఫుల్ మంత్రాస్. చూసారా, స్వామివారికి అభిషేకం అయిపోయింది. చక్కగా అలంకరణ, అర్చన, మహానైవేద్యము అన్నీ సమర్పించి స్వామి పూజ చాలా బాగా జరిగిందండి. హోప్ మీ అందరూ చూసి ఆ స్వామి బ్లెస్సింగ్స్ మీతో కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఎప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ విషింగ్ ఎవ్రీవన్ అ బ్లెస్డ్ హనుమాన్ జయంతి అండి. May Lord Hanuman bless you all with success in every step of your life అండి. ఓం శ్రీ హనుమతే నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. బాయ్.